నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 11/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:16, తిథి నవమి ఉదయం 9:58 వరకు, నక్షత్రం అనురాధ ఉదయం 10:53 వరకు, యోగాలు వ్యాఘాత రాత్రి తెల్లవారుజాము 2:30 వరకు, కరణము భవ ఉదయం 9:58 వరకు, కరణము వణిజ రాత్రి 11:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:31 నుంచి 1:57 వరకు, గుళికకాలం ఉదయం 11:04 నుంచి 12:31 వరకు, యమగండం ఉదయం 8:11 నుంచి 9:35 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:54 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 3:52 నుంచి 5:39 వరకు, వర్జం సాయంత్రం 5:08 నుంచి 6:55 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని అలజడి, కొంత ఘర్షణాత్మకమైన వైఖరిని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు ఒకటి చేస్తారు. తర్వాత తెలియని ఘర్షణ, ప్రశాంతత లోపం, కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, దేని గురించో ఎదురు చూస్తూ ఆశించిన ఫలితం గురించి కొంత ఒత్తిడికి లోనే అవకాశం, అంటే ఒక సమాచారం కోసం ఎదురు చూడడం, ఆ సమాచారం వల్ల కొంత ఒత్తిడికి లోనే అవకాశం లాంటి దానికి అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ శక్తి తగ్గకుండా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. అది వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు. మీ యొక్క మానసిక స్టామినా పెంచుకోవడానికి తగిన విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలోనూ వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారితో కలిపి చేసే ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. అయితే దూర ప్రయాణాల విషయం కావచ్చు, అదేవిధంగా కుటుంబ వాతావరణం, దూర ప్రయాణాలు, ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటిలలో చిన్నపాటి ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, అపార్థాలకి లోను కాకుండా స్నేహితులతో మంచిగా నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, మీరు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న భావనని అధిగమిస్తూ, అందిన సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయం మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. రావాల్సిన సమయానికి రాకపోవడం వల్ల, లేకపోతే మీ మాటల వల్ల కొంత ఘర్షణలకి అవకాశం అనేది ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కావచ్చు, అనవసరమైన వాగ్వాదాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వలేదన్న సందర్భంలో కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సహకారం అందినంత వరకు దాన్ని తీసుకోవడం, ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే మీకు సంఘంలో మీరు ఎదురు చూసిన చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం కావచ్చు, ఆశించిన స్థాయిలో అందడంలో కావచ్చు, లేకపోతే అందిన దాన్ని మీరు సద్వినియోగపరుచుకోవడంలో కానీ కొంత ఘర్షణకి అవకాశం ఉంది. కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుకి తీసుకోకుండా ఘర్షణల్ని అధిగమిస్తూ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడుతూ, మాట విలువకి గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఉపాసనా బలం పెంపొందించగలిగే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ యొక్క మానసిక ప్రశాంతత విషయంలో మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు,
అంతకంటే ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు ఆలోచనలు అధికం చేస్తారు. అవి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. గుర్తింపు గౌరవం సంఘంలో వాటికి సంబంధించిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. వారికి సంబంధించిన ఒక మంచి వార్త వినడానికి మీరు అధికంగా కృషి చేయడం, దానికి సంబంధించిన వాతావరణం కుటుంబ సభ్యులతో కలిపి సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనూ వృత్తికి సంబంధించిన అభివృద్ధి విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం, వాహనానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వాహనాలు, గృహాలు మొదలైన వాటి కొరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నూతన ఆలోచనలతో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అలాగే వ్యాపార పరంగా కన్నా కూడా మీ యొక్క ఆలోచనలతో మీరు ఏదైనా మొదలు పెడదాం అనుకున్న విషయం కానీ, లేకపోతే మీ యొక్క గృహ వాహన విషయాల్లో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కానీ తీసుకునే నిర్ణయాలు, తల్లిదండ్రుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆత్మస్థైర్యం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రావలసిన ధనం ఆత్మీయులైన వ్యక్తుల ద్వారా రావాల్సిన అవకాశాలు లాంటివి, అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తులతో, ప్రియమైన వ్యక్తులతో, ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గం విషయంలో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ఘర్షణలకి తగిన దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏదన్నా సహకారాన్ని ఆశించినప్పుడు కూడా అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కావచ్చు, మీరు వారి సమయానికి అనుకున్న విధంగా సహకరించలేకపోవడం వల్ల కావచ్చు, కొంత ఒత్తిడి, ఎమోషన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ముందుగా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తప్పనిసరిగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మాటల వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ, కొంత వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క పరిస్థితుల వల్ల కావచ్చు, కొంత ఘర్షణలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు వారి యొక్క ఆర్థికంగా వారు ఇచ్చే సపోర్ట్తో అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. ముఖ్యంగా అభివృద్ధికరంగా గవర్నమెంట్ వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు, ఏదైనా ల్యాండ్ లార్డ్స్, ముఖ్యంగా ఏదైనా కాంట్రాక్టర్స్ మొదలైన వారు పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి మానసికంగా మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత నిర్ణయాల్లో కావచ్చు, కొంత వాటికి సంబంధించిన విషయాల మీద విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉంటుంది. ఊహించని వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన నిర్ణయాల్లో కావచ్చు, వృత్తిలో ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, మీ యొక్క రంగంలో మీకు సహకరించే వ్యక్తుల యొక్క సహకారంతో చక్కగా అనుకున్న పనులను అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు, ఒత్తిడి, వృత్తిపరమైన అంశాలు, దూర ప్రదేశాలు, ఏదైనా వెబినార్స్ లాంటిలో కానీ, లేకపోతే ఏదైనా అలాంటి వాటిల్లో అంటే ఏదైనా చక్కటి వాటిల్లో పాల్గొనే పరిస్థితులు లాంటివి, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు పాల్గొనే అవకాశాలు లాంటివి మొదలైన వాటివి సైంటిఫిక్ వేలో మీరు ఆలోచనలు చేయడం, కొత్తగా పేపర్స్ ప్రజెంటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ విషయం రీత్యా దూర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఒత్తిడిని ఒకటి అధిగమించాలి. విశ్రాంతి తక్కువగా ఉండడం వల్ల, ఆ లోపం వల్ల నిద్రలేమితో అనారోగ్య
మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి, నిద్ర అనే సమయానికి ఉండాలి. మాటల్లో పౌరుషం వల్ల ఘర్షణ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీకు మీ యొక్క ఆలోచనలే కొన్ని సందర్భాల్లో మీకు చాలా ఎమోషనల్గా ఘర్షణగా ఉంటాయి కనుక తగిన విశ్రాంతితో అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించినవి అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టిగా కేటాయిస్తారు. తల్లి యొక్క సహకారం, వ్యవసాయ భూములు, అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త నిర్ణయాలతో కొత్త వస్తువు సేకరణ కొరకు, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వృత్తిలో కొంత లో కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం, ఈ పనిని నేను చేయగలనా లేదా అనే అనుమానంతో కూడా పూర్తిగా పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక వృత్తిపరమైన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ పెట్టాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, మీ పై అధికారులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అలాగే ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కూడా తగిన విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు తగిన విధంగా స్పందిస్తూ సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినవి, సంతాన వర్గం, మీ ఆలోచనలు, అలాగే మీ యొక్క జ్ఞాపక మొదలైన విషయాల మీద శ్రద్ధ తీసుకున్నా కూడా అవి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ మాట విలువ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, సంతాన వర్గం, వారితో మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవి లాభదాయకంగా ఉంటూ కూడా ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అన్ని విధాలుగా కూడా ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ప్రతిరోజులాగే ఈ రోజు కూడా అంటే గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ప్రతివారు తమకే వర్తిస్తాయని అనుకోకుండా దానికి తగిన విధంగా అంటే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అవకాశము లభ్యమైనట్లయితే ఈ గోచారీత్యా చెప్పుకునే ఫలితాలలో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున తప్పనిసరిగా ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు, అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించింది ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అన్ని విధాలుగా ప్రతికూలతలను అధిగమించడం, చిన్న చిన్న అవరోధాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి, అలాగే ప్రతికూలతల్ని అధిగమిస్తూ అనుకున్న ఫలితాలు సాధించే విధానాలు, ఆలోచనలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.